ఒకరోజు దశరథ రాజు ఏం చేసిండు, ఆయనకు సంతానం లేదు. సంతానం లేకుంటే అప్పుడు ఆ దశరథ రాజు మునేశ్వరుని పిలిపించుకున్నాడు. మునేశ్వరుని పిలుచుకొని యజ్ఞం అనేది రామయజ్ఞం జరిపిస్తుండు. వాళ్ళ ఊళ్ళే రామయజ్ఞం అనేది జరిపిస్తే, అబ్బా ఈయనే మహాదండి మునులను పిలిపించి రామయజ్ఞం ఇక్కడ జరిపిస్తుండు, మనం కూడా అందరం రామయజ్ఞం చూడటానికి పోవాలి, మనం కూడా యజ్ఞానికి కూర్చుండాలి అని అందరు ఊరోళ్ళందరూ అనుకున్నారట. అనుకొని అందరు యజ్ఞానికి పోయి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రామ అనుకుంటా వాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు ఆ రాముడు సాష్టాదిగా వాళ్ళకు దశరథ రాజుకు మనసులోకి వచ్చి ఉన్నాడు. ఉన్న తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఈ మహామహర్షి ఏం చేసిండు, ఆయన వచ్చి ప్రసాదము ఆ యజ్ఞం నుంచి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి, ఓ దశరథ రాజా, ఇక నీకు ప్రసాదం ఇస్తున్నా, నువ్వు నీ 3 భార్యలకు ఈ ప్రసాదం ఇయ్యు అని చెప్పిండు. చెప్పిన తర్వాత సరే స్వామి, నేను నువ్వు అన్నట్టే చేస్తా, సరే నువ్వు తీసుకుంటున్నా అని ఆ ప్రసాదం తీసుకెళ్ళి 3 భార్యలకు, కంసలియకు, కైకాదేవికి, మందారకు 3 భార్యలకు ఆయన చేతిలో పెట్టిండు. చేతిలో పెట్టిన తర్వాత ఒక కంసలియాదేవి ప్రసాదం పట్టుకొని అట్లనే ఉన్నది. ఉంటే మీది పైనుంచి వెళ్ళి రామశిలకు వచ్చి ఆ చేతులున్న ప్రసాదం తీసుకొని నోటిలో తీసుకొని పైకి ఎగిరింది. పైకి ఎగిరి రామనాసురుని లంకల ఆ శిలక విడిచింది. విడిస్తే అక్కడనే ఉండగా ఇక్కడ ఏమవుతుంది, శ్రీరామచంద్రుడు కంసలియాదేవికి జన్మించాడు. రామయజ్ఞం మొదలు పెడితేనే శ్రీరామచంద్రుడు పుట్టిండు, భరతశత్రుఘ్నులు పుట్టిండు, లక్ష్మణ పుట్టిండు. అయితే ఎవ్వరైనా రామయజ్ఞం హనుమాన్ జయంతి అప్పుడు, శ్రీరామ కళ్యాణం అప్పుడు రామయజ్ఞం ఎందుకు చూడాలి, మనము కళ్ళతోటి చూడాలి, చెవులతోటి వినాలి, మనకు మస్తు పుణ్యం. సరేనా, కాన్పు కనులకైనా అన్ని రకాల మంచిగా ఉంటుంది. యజ్ఞం చేసుకోవాలి, యజ్ఞాన్ని చూడాలి. సరేనా.